తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. పిల్లలు పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. మహిళలు అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. మరోవైపు ఉదయాన్నే భక్తులు ఆలయాలకు తరలివెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సంక్రాంతి కోసం నగరవాసులు స్వగ్రామాలకు రావడంతో సందడి నెలకొంది. హరిదాసులతో పాటు అలరించిన బసవన్నలు ఇంటింటికి వెళ్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. సంక్రాంతి సందడి నగరంలో మొదలైంది. ఒకరోజు ముందుగానే భోగి వేడుకలు నగరవాసులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. గల్లీ గల్లీన ఈ యొక్క ఉదయాన్నే భోగి మంటలు వేసుకుంటూ ఈ భోగి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయాన్నే తెల్లవారుజామున లేచి ఈ యొక్క భోగి ఉత్సవాలను నిర్వహించుకుని భోగి మంటల్లో పాత వస్తువులను వేసి భోగి సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంటిల్లిపాది ఈ భోగి మంటల వద్దకు చేరుకొని ఈ యొక్క భోగి వేడుకలు చేసుకుంటున్నారు. అసలు మకర సంక్రాంతికి ఒకరోజు ముందుగా వచ్చేటటువంటి భోగి పండుగకు ప్రత్యేకత ఉంటుంది. భోగి పండుగ రోజు ఉదయాన్నే భోగి మంటలు వేసుకోవడం, ఆ తర్వాత ఇంటి ముందు గొబ్బెమ్మలను పెట్టుకొని ఆ తర్వాత గొబ్బెమ్మలను పూజిస్తారు. ఆ అనంతరం సాయంకాల సమయంలో పిల్లలకు భోగి పళ్ళు పోయడం జరుగుతుంది. అయితే పూర్తిగా ఇవాళ భోగి మంటల వెనుక ఆంతర్యం కష్టసుఖాలు అలాగే సమస్యలన్నీ భోగి మంటల్లో దహించి అలాగే భోగి మంటల వలె జీవితం ఈ సంవత్సరం వెలుగొందాలని, ఆ వెలుగులు జీవితంలో ప్రకాశించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క భోగిని నిర్వహిస్తూ ఉంటారు. గంగిరెద్దుల విన్యాసాలు అలాగే హరిదాసుల కీర్తనల నడుమ ఈ యొక్క భోగి ఉత్సవాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా హైదరాబాద్కి? సంవత్సరం వస్తుంది. ఎట్లా ఉంటుంది సంవత్సరం పాటు ఈ యొక్క మీ వృత్తి పని ఏ విధంగా ఉంటుంది? మా వృత్తి పని ఏంటంటే సంక్రాంతికి కొంతమంది మామూలుగా గంగిరెద్దు అంటే ఏందో కావు అంటారు. మ్యాక్సిమం అది ఎద్దు, కానీ తెలియకుండా జనాలకి ఏంటంటే ఆవుకు ఎద్దుకు తేడా తెలుస్తలే. ఇట్లా చూపిస్తేనన్నా మామూలుగా అందరికీ గంగిరెద్దు ఉన్నది, ఇట్లా బసవన్న సంక్రాంతికి వస్తుంది, ఒక శివుడి అవతారం అన్న లెక్కలు తెలియజేయాలని. అట్లా అంటే పూర్వము ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం లేవు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వివిధ ధాన్యాలు కూడా మీకు దానం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అదంతా జర తక్కువ అయిపోయినది. ఒకప్పుడు ఉండే, ఇప్పుడు జర మామూలుగా అయిపోయినది. ఎందుకంటే ఇక మా వృత్తి ఇది కాబట్టి చేయక తప్పదు. ఇక అట్లా సంవత్సర కాలం ఏ విధంగా గడుస్తుంది మీది? అంటే సంవత్సరంలో ఆ సంక్రాంతి పండుగకి పెద్దగా గంగిరెద్దులు కనిపిస్తూ ఉంటాయి, దర్శనమిస్తూ ఉంటాయి. మిగతా సంవత్సర కాలం ఏ విధంగా నెట్టుకొస్తారు? ఇక ఊళ్ళో అది ఇది ఉంటుంది కదా, ఆ పని అన్ని అవే పనులు ఉంటాయి. ఇక అవే పనులు ఉంటాయి. ఇక పండలకే ఈ పని, ఇక లేదంటే ఖాళీ వీటిని మేపడి వరకే. ఇక మాది వీటిని మేపటానికే సరిపోవాలి. మేము మీకు కుటుంబాన్ని నెట్టుకొచ్చే పరిస్థితి ఉంటుందా? ఈ యొక్క గంగిరెద్దులను ఆడించడం వల్ల కొంత ప్రాధాన్యత ఉంటుందా? ఆ విధమైనటువంటి ఆదాయం కూడా ఉంటుందా? ఇక ఉంటుంది. అంటే ఈ పండగ ఒకటే మామూలుగా ఉంటుంది. లేకపోతే అయితే ఇక దీని మీద అయితే పోషించుకోలేము. ఈ గంగిరెద్దు మీద కుటుంబాన్ని పోషించుకోలేము. అదో పని ఇదో పని చేసుకుంటేనే వెళ్తుంది, పొట్ట గడుస్తుంది, లేకపోతే గడవదు పొట్ట. గంగిరెద్దుల విన్యాసాలతో పండుగ శోభాయమానం మరింత వెలుగొందుతా ఉంది. ఈ భోగి మంటల వేళ ఈ యొక్క గంగిరెద్దుల శోభ మరింత కాంతులీనుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గంగిరెద్దుల విన్యాసాలతో ఈ యొక్క కళాకారులు తమ జీవనం వెలబుచ్చుతామనేది చెప్తా ఉన్నారు. అలాగే అంతరించిపోతున్నటువంటి కళల్లో ఈ గంగిరెద్దుల విన్యాసం కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క గంగిరెద్దుల ఆటతో పాటుగానే గంగిరెద్దులకు ఏడాది పాటు ఈ యొక్క వాటిని ఆడించడం, అలాగే అదే జీవన వృత్తిగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా భోగి పండుగ వేళ ఈ యొక్క గంగిరెద్దుల సందడి కూడా మరింత ఆహ్లాదాన్ని అలాగే గ్రామీణ ప్రాంతాన్ని తెలియజేసే విధంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున నగర వాసులు కూడా గంగిరెద్దులకు
పండ్లు పలహారాలు తినిపిస్తూ ఉన్నారు. వాటితో పాటుగానే వస్త్రాలు దానం చేస్తూ అలాగే వారికి తోచినటువంటి ధాన్యాన్ని కూడా అలాగే బియ్యాన్ని ధాన్యాన్ని ఫలాలను కూడా వారికి దానంగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఏడాది కాలం పాటు పెద్దగా కనిపించినటువంటి గంగిరెద్దులు ఈ సంక్రాంతి పండుగకు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. హరిదాసుల కీర్తనలతో పాటు గంగిరెద్దుల సన్నాయి ఈ నడుమ గంగిరెద్దు విన్యాసాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క గంగిరెద్దుల విన్యాసం మనము చూసుకోవచ్చు. అలాగే గంగిరెద్దు ప్రత్యేకమైనటువంటి ఆటలతో అలాగే సన్నాయి పాటకు డిఫరెంట్ అన్ని రకాలుగా ఈ యొక్క నృత్యాలు చేయిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పిల్లలు పెద్దలు అందరూ గంగిరెద్దు దగ్గరికి వచ్చి వేడుకలు చేసుకుంటున్నారు. అలాగే భోగి మంటలను కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. భోగి మంటల వద్ద కుటుంబ సమేతంగా చిన్న పెద్ద తారతమ్య భేదాలు లేకుండా ఘనంగా ఈ యొక్క భోగి మంటల వద్ద భోగి వేడుకలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు కూడా భోగి సందడి కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ జానకి రెడ్డితో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.